శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 30 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి రాత్రి 9:29 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. ఉత్తరాభాద్ర నక్షత్రం అర్ధరాత్రి 1:11 వరకు ఉంది. ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా 12 రాసుల వాళ్ళకి కొన్ని అనుకూల ఫలితాలు వస్తాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వ్యతిరేక ఫలితాలు రాకుండా పూర్తిగా అనుకూల ఫలితాలే రావాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కలాకండ నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. కలాకండ మీ దగ్గర లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక తమలపాకు చెట్టు మొదట్లో వేయండి. తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళినా కూడా ఈ సిద్ధియోగం వల్ల వచ్చే మిశ్రమ ఫలితాలు తొలగింపజేసుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు మీ పనుల్లో పొందవచ్చు. ప్రయాణాల్లో కూడా పూర్తిగా లాభాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు వృశ్చిక రాశిలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలకు బలం బాగుంది. అదేవిధంగా తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు బలం బాగుంది. వ్యవసాయ రంగంలో కూడా కొత్త కొత్త పథకాల ద్వారా లాభాలు పొందడానికి చేసే ప్రయత్నాలకు రవి మిత్రక్షేత్ర స్థితి 12 రాశుల వాళ్ళకు అనుకూలిస్తుంది. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన కార్యక్రమము, నామకరణం కార్యక్రమము, సీమంతం కార్యక్రమము ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేయడానికి కూడా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం చాలా మంచిది. పుణ్యక్షేత్ర సందర్శనాలు ప్రారంభించడానికి, తీర్థయాత్రలకు ఈ నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. అలాగే వైద్యులను కలుసుకోవటానికి, వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి, సర్జరీలు చేయటానికి, సర్జరీలు చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ప్రధానంగా మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా, మానసికంగా కొంత ఒత్తిడి ఎదుర్కొనేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటి ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు ఒత్తిడిని తట్టుకొని ప్రశాంతంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే వాహన యోగం ఉంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేస్తున్న ప్రయత్నాల్లో కొంత పురోగమనం అనేటటువంటిది మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ గృహంలో మాత్రం కొన్ని చికాకులు మాత్రం కనిపిస్తున్నాయి. అంటే గృహంలో అప్పులకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళందరూ ఈరోజు రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త రుణాలు తీసుకోకుండా ఉన్న రుణాలు తీర్చివేసేటటువంటి క్రమంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి వృషభ రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తు లాభం కనిపిస్తోంది. అంటే వస్తువులు కొనుగోలు చేయటం ద్వారా ఆనందాన్ని పొందే యోగము ఈరోజు మిథున రాశి వాళ్ళకు ఉంది. కొత్త కొత్త వస్తువులు గృహానికి కొనుక్కొని తెచ్చుకోగలుగుతారు. అలాగే ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వటానికి కూడా మంచి మంచి వస్తువులు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సామాన్యమైనటువంటి ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందటానికి మిథున రాశి వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మానసిక ఆందోళనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టాలి. మనస్సు స్థిరంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వృధా కాలక్షేపములు చేస్తూ ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళు అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఎటువంటి విఘ్నాలు ఉండవు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా మంచి సత్ఫలితాలు పొందటానికి ఈరోజు సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం కనిపిస్తుంది. అంటే ధనం ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అనుకున్నది సాధించలేకపోవటం వల్ల కన్యారాశి వాళ్ళు ఈరోజు కొద్దిగా అశాంతికి లోనవుతూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టండి. భవిష్యత్తులో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మనోధైర్యంతో ఓటమి ఎదురైనా సరే ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తు లాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే వస్తువులు కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా తులారాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తలపెట్టిన పనులన్నింటిలో కూడా విజయమే వరిస్తుంది. అపజయం ఉండదు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేస్తున్న వృత్తిలో కూడా మంచి లాభాలు పొందడానికి వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు సామాన్యమైనటువంటి ధన వృద్ధి కనిపిస్తోంది. ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా వ్యాపారం చేస్తే అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత మాత్రం ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం ఉంది. అలాగే వాహన యోగం, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాల్లో కొంత పురోగతి అనేది ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకోవటానికి, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల వల్ల మంచి సుఖాన్ని పొందే యోగం అనేది ఈరోజు మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే మానసిక ఆనందం, మనశ్శాంతి ఇవన్నీ పొందే యోగం కూడా మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దానివల్ల ఎలాంటి కష్టసాధ్యమైన పనినైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు. సాహస యాత్రలు చేస్తారు. అడ్వెంచరస్ ట్రిప్స్ ప్రారంభించాలనే కోరికలు విపరీతంగా పెరుగుతాయి. సాహస యాత్రల ద్వారా మంచి థ్రిల్ పొందే యోగం కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉంది. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృధా కాలక్షేపములు చేసే సూచనలు ఉన్నాయి. అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా వృధా చేయకుండా మీరు ఏదో ఒక పనిలో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం ఈరోజు మీనరాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే ధనలాభం మాత్రం ఉంది. ఏదో ఒక విధంగా ధనం అనేటటువంటిది కలిసి వచ్చే సూచనలు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజు నుంచి దృక్ సిద్ధాంతం ప్రకారం ప్రాగస్థమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. పూర్వ సిద్ధాంతం ప్రకారం ఒక 3 రోజుల ముందే శుక్రమౌఢ్యమి ప్రారంభమైనప్పటికీ దృక్ సిద్ధాంతం ప్రకారం అంటే ఆధునిక జ్యోతిష శాస్త్రవేత్తలు చేసే క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ రోజు నుంచి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అంటే శుక్రుడు సూర్యుడికి బాగా దగ్గరగా రావటం అని అర్థం. దీన్నే ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అంటారు. ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది కాబట్టి ఈ రోజు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కూడా ఈ శుక్రమౌఢ్యమి ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన శుభ కార్యక్రమాలు, ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా నిర్వహించరాదు. ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది కాబట్టి ప్రధానంగా శుక్రుడి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరటానికి, శుక్రుడి అనుగ్రహం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతంగా రాణించటానికి 12 రాశుల వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 20 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. జాతకంలో శుక్ర మహాదశి 20 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శుక్రుడికి 20 సంఖ్య ఇష్టం కాబట్టి 12 రాశుల వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదువుకొని వెళితే నవగ్రహాల్లో శుక్రుడి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఈరోజు ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో కొత్తగా జాబుల కోసం అప్లికేషన్లు రాయటానికి అనుకూలం. లాయర్లను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి,
డాక్టర్లను కలుసుకొని డాక్టర్ల సలహాలు సూచనలు స్వీకరించడానికి రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. అధికారులను కలుసుకొని అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.